హలో ఫ్రెండ్స్. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ రిజైన్డ్ ఫ్రమ్ ది వైస్‌రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రొటెస్టింగ్ జలియన్‌వాలాబాగ్ మాసకర్. సో, మనకి జలియన్‌వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ కింది వారిలో ఎవరు వైస్‌రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు? సో, మనకి దీనికి ఆన్సర్ వచ్చి శంకరన్ నారాయణ గారు అనమాట. సో మనకి చూసుకుంటే సర్ శంకరన్ నాయర్ వాజ్ మెంబర్ ఆఫ్ వైస్రాయ్ కౌన్సిల్ టిల్ 1919లో మనకి జలియన్వాలాబాగ్ మాసకర్ అనేది జరుగుతుంది ఏప్రిల్ 13న. సో దానికి ప్రొటెస్ట్గా మనకి శంకరన్ నారాయణ గారు రిజైన్ చేసేస్తారు వైస్రాయ్ కౌన్సిల్కి. మనకి సోర్స్ వచ్చి అమృతోత్సవ్. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి, నెక్స్ట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, అన్సంగ్ హీరోస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి సార్ శంకరన్ నారాయణ గారు. సో సార్ శంకరన్ నారాయణ గారు ఒక బుక్ కూడా రాస్తారు. ఆ బుక్ పేరు గాంధీ అండ్ అనార్కీ. ఈ బుక్లో మనకు వచ్చి మహాత్మా గాంధీ గారి యొక్క ఫిలాసఫీని, పొలిటికల్ ఐడియాలజీని, దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గాంధీజీ గారి యొక్క ప్రిన్సిపల్స్, నాన్ వైలెన్స్, సివిల్ డిసొబీడియన్స్, వాటి గురించి మొత్తం మనకి ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మనకి టాపిక్ వచ్చి ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఇది మోడర్న్ హిస్టరీలో మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దీంట్లో మనకి మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక జనరల్ ఐడియా ఉంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయన్నమాట. సో మిగిలిన ఆప్షన్స్ కూడా మనం చూసుకుందాం. డాక్టర్ సత్యపాల్ గారు, సైఫుద్దీన్ కిచ్లు గారు, వీళ్ళు కూడా మనకి ప్రామినెంట్ లీడర్స్ అనమాట ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో. అసలు ఈ జలియన్వాలా మాస్కర్ యొక్క మీటింగ్ దేనికి కారణం ఏంటంటే సత్యపాల్ గారిని, సైఫుద్దీన్ కిచ్లు గారిని అరెస్ట్ చేస్తుంటారు అనమాట. ఎందుకని? రౌలత్ యాక్ట్ అని వస్తుంది. రౌలత్ యాక్ట్ అంటే మనకి వితౌట్ ట్రయల్ 2 years వరకు మనకి అరెస్ట్ చేయొచ్చు. సో ప్రాపర్ దానికి ప్రొటెస్ట్ చేస్తుంటే మనకి సత్యపాల్ గారిని, సైఫుద్దీన్ కిచ్లు గారిని అరెస్ట్ చేస్తారు. దాని గురించి డిస్కస్ చేస్తూ జలియన్వాలాబాగ్లో వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారనమాట. బైసాఖీ రోజు ఏప్రిల్ 13th 1919. దాని మీద మనకి జనరల్ రెజినాల్డ్ డయర్ వచ్చి షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే జలియన్వాలాబాగ్ మాసకర్ అనమాట. సో మనకి సత్యపాల్ గారి గురించి చూసుకుంటే మెడికల్ ప్రాక్టీషనర్ సారు, అందుకే డాక్టర్ సత్యపాల్ గారు. సో మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనమాట. మనకి ఏంటంటే ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు జలియన్వాలాబాగ్కి మాస్కర్ తర్వాత రౌలత్ యాక్ట్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. ఈ మార్షల్ లా కమిషన్ ఏం చేస్తుంది? సెంటెన్స్ టు డెత్ సెంటెన్స్ విధిస్తుంది అనమాట డాక్టర్ సత్యపాల్ గారికి. తర్వాత మళ్ళీ దాన్ని కమ్యూట్ చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మారుస్తుంది. తర్వాత సారు మనకి డిసెంబర్ 1919లో రిలీజ్ అవుతారు. రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి పార్టిసిపేట్ చేస్తుంటే ఉంటారనమాట ఇండియన్ నేషనల్ మూమెంట్లో. నాన్ కోఆపరేషనల్ మూమెంట్లో కూడా పాల్గొంటారు. అప్పుడు కూడా 1 year ఇంప్రిజన్మెంట్ విధిస్తారు. మళ్ళీ 1930లో కూడా మళ్ళీ ఇంకొక 3 years ఇంప్రిజన్మెంట్కి ఉంటారనమాట. అంటే మనకు చూడండి, అసలు మన నేషనల్ లీడర్స్ అనేవాళ్ళు ఏదన్నా అన్యాయానికి పోరాడేటప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు అరెస్ట్ అయినా కానీ వాళ్ళు ఆగేవారు కాదనమాట. సో అది ఇవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇది మన సత్యపాల్ గారి గురించి. నెక్స్ట్ సైఫుద్దీన్ కిచ్లు గారు కూడా సత్యపాల్ గారితో పాటు ఈ రౌలత్ యాక్ట్ గురించి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మనకి అరెస్ట్ అవుతారనమాట. సో ఇది మన జలియన్వాలాబాగ్ మాస్కర్ చూసుకున్నాం కదా. జనరల్ రెజినాల్డ్ డయర్ అనార్మ్డ్ సివిలియన్ క్రౌడ్, అసలు వాళ్ళ ఆర్మ్స్ ఉండవు, వాళ్ళ దగ్గర జస్ట్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ మీద ఓపెన్ ఫైర్ చేస్తారనమాట. సో అది చూసుకోండి.
నెక్స్ట్ మనకి సైఫులుద్దీన్ కిచ్లూ గారు కూడా మనకి పంజాబ్ ప్రొవిషనల్ కాంగ్రెస్ కమిటీకి హెడ్గా వ్యవహరిస్తారు. మళ్ళీ 1924లో జనరల్ సెక్రటరీ కూడా వ్యవహరిస్తారు ఐఐసిసికి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మనకి సర్ సురేంద్రనాథ్ బెనర్జీ గారు. సురేంద్రనాథ్ బెనర్జీ గారిని రాష్ట్ర గురువు అని కూడా అంటారనమాట. మనకి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అంటే అసలు నేషనాలిటీ మన ఇండియా అనేది ఒక ఇండియన్ నేషనల్ అసోసియేషన్, నేషనలిజం డెవలప్ అవ్వడం చాలా కృషి చేశారు సురేంద్రనాథ్ బెనర్జీ గారు. ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనేది స్థాపిస్తారనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కూడా చాలా కీ రోల్ వహిస్తారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. మాంటెగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ని సపోర్ట్ చేస్తారు సురేంద్రనాథ్ బెనర్జీ గారు. ఈ కాంగ్రెస్ అనేది సపోర్ట్ చేయదు. దానివల్ల విభేదం వల్ల విడిపోయి ఇండియన్ నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్ని వేరే సంస్థను స్థాపిస్తారనమాట 1919లో. అదంతా చూసుకోండి. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఐసీఎస్కి కూడా సెలెక్ట్ అవ్వరు, ఇండియన్ సివిల్ సర్వీస్ కూడా. మనం చూసుకున్నాం కదా, ఫస్ట్ 1863లో సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ ఇండియన్ టు సెలెక్ట్ ఐసీఎస్. సెకండ్ ఇండియన్ వచ్చి మన సురేంద్రనాథ్ బెనర్జీ గారు. అయితే ఏమవుతుందంటే 1869లో సెలెక్ట్ అవుతారు. ఏజ్ మీద డిస్ప్యూట్ వస్తుంది, మళ్ళీ అది రిజాల్వ్ అయిపోతుంది. పోస్టింగ్ కూడా వస్తుంది 1874లో. కానీ వీళ్ళు రేషియల్ డిస్క్రిమినేషన్ వల్ల సీరియస్ జ్యుడిషియల్ ఏదో రీజన్తో మన సార్ని ఐసీఎస్ నుంచి రిమూవ్ చేస్తారనమాట. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఇంప్రిజన్ అవుతారు. ఈ ఫస్ట్ జర్నలిస్ట్లో ఇంప్రిజ్మెంట్ అయ్యేటప్పుడు మన సురేంద్రనాథ్ బెనర్జీ గారు కూడా ఒకరనమాట. ఇక్కడ కోట్ ఉంటుంది చూడండి, ఇది చూసుకోండి. స్వరాజిస్ట్ నౌ మేక్ ఇంప్రిజన్మెంట్ ఏ క్వాలిఫికేషన్ ఫర్ పబ్లిక్ సర్వీస్. స్వరాజిస్ట్ అనే వాళ్ళు ఇప్పుడు ఇంప్రిజన్మెంట్ అనేది కూడా ఒక క్వాలిఫికేషన్గా భావిస్తున్నారు పబ్లిక్ సర్వీస్కి అని చెప్తున్నారు. చూసుకోండి. సో మనకి సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఏ అసోసియేషన్ ఫామ్ చేస్తారు? ఇండియన్ అసోసియేషన్ 1876లో. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంటే ముందే ఇండియన్ అసోసియేషన్ అనేది స్థాపించబడింది. ఎందుకు ఇది రీజన్ ఏంటంటే ప్రమోటింగ్ బై ఎవ్రీ లెజిటిమేట్ మీన్స్ పొలిటికల్, ఇంటలెక్చువల్ అండ్ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది పీపుల్. మన దేశ అభివృద్ధి కోసం ఏ లెజిటిమేట్ మీన్స్తో మనకి కృషి చేయాలని ఇది ఇండియన్ అసోసియేషన్ అని 1876లో దీన్ని స్థాపించారు సురేంద్రనాథ్ బెనర్జీ గారు. నెక్స్ట్ ఆనంద మోహన్ బోస్ గారు. చూసుకోండి. సో ఇది మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూనా సెషన్కి 1895లో మనకి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తారు. అప్పుడు సురేంద్రనాథ్ బెనర్జీ గారు అడ్రస్ ఒకసారి చూసుకోండి, బాగుంటుంది. వీ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ స్కిజమ్ ఇన్ అవర్ గ్రూప్. మన గ్రూప్లో విభేదాలు ఉండకూడదు. ఇప్పటికే చాలామంది మన హిందూ కాంగ్రెస్ అంటున్నారు. మన కాంగ్రెస్లో మహమ్మదీయన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కానీ మనది హిందూ కాంగ్రెస్ అంటున్నారు. సో మనది కాంగ్రెస్ అనేది వన్ సోషల్ పార్టీ. ఇది మొత్తం ఒకటి, మన యునైటెడ్గా ఉండాలి. హిందూస్, మహమ్మదీయన్స్, క్రిస్టియన్స్, పార్సీస్, సిఖ్స్ అందరూ మనం ఒకటిగా ఉండాలి, యునైటెడ్ ఇండియా. సో అన్నీ మన ఈ సోషల్ అండ్ రిలీజియస్ డిఫరెన్సెస్ మొత్తం అన్నిటిని మనం విడిచిపెట్టి మనం ఒకటిగా యునైటెడ్ ఇండియా ఉండాలి అని చెప్తారనమాట. సో మనకి చూసుకోండి, సర్ సురేంద్రనాథ్ బెనర్జీ గారు. ఇది బెంగాలీ. ఈ బెంగాలీలోనే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అది చేస్తే మన సార్ని అరెస్ట్ చేస్తారు. ఈ ఎడ్యుకేటెడ్ ద పీపుల్ అబౌట్ their రైట్స్, అట్రాసిటీస్ కమిటెడ్ బై ద బ్రిటిష్ త్రూ ద న్యూస్ పేపర్ హీ ఎడిటెడ్ ది బెంగాలీ. సో సురేంద్రనాథ్ బెనర్జీ గారు. సో మనకి ఈ టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చిందంటే చూసుకోండి. సేమ్ ఇట్లాగే మనకి పంజాబ్లో 1919లో జరిగిన అట్రాసిటీస్కి వ్యతిరేకంగా నైట్హుడ్ ఇచ్చేసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది ఆల్రెడీ మనం చూసాం ఠాగూర్ ఫ్యామిలీ వీడియోలో. సో నెక్స్ట్ మనకి జలియన్వాలాబాగ్ మాస్కర్కి మహాత్మా గాంధీ గారు కైజరే హింద్ అనే దాన్ని కూడా మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగంగా కూడా ఇచ్చేస్తారనమాట. ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ మహాత్మా గాంధీ గారికి ఇచ్చిన ఏ టైటిల్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో తిరిగి ఇచ్చేసారంటే కైజరే హింద్. సో నెక్స్ట్
చెప్పాను కదా, ఇండియన్ సివిల్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. బ్రిటిషర్స్ డిస్మిస్ చేశారు. ఎవరిని డిస్మిస్ చేశారు? సురేంద్రనాథ్ బెనర్జీ గారిని డిస్మిస్ చేశారు. సో నెక్స్ట్ మనకి మౌంటెగ్యూ చామ్స్ఫర్డ్ సపోర్ట్ చేస్తారు సురేంద్రనాథ్ బెనర్జీ గారు. కాంగ్రెస్ సపోర్ట్ చేయదు. దానివల్ల విభేదాల వల్ల వాళ్ళు బయటకు వచ్చేసి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనేది స్థాపిస్తారు. అది చూసుకున్నాం కదా, అంతా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అసలు ఈ జలియన్వాలాబాగ్ మాసకర్కి మనకి రీజన్ అయిన యాక్ట్ ఏంటి? రౌలత్ యాక్ట్ అనమాట. సో అది ఈ జలియన్వాలాబాగ్ మాసకర్ తర్వాత ఒక కమిషన్ కూడా వేస్తారు, అది హంటర్ కమిషన్. నెక్స్ట్ ఈ మౌంటెగ్యూ ఉంటాడు, మౌంటెగ్యూ చెమ్స్ఫర్డ్. మౌంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని కూడా ఉంటాం, అట్లయినా గుర్తుపెట్టుకొని 1919లో మౌంటెగ్యూ వచ్చి సెక్రటరీ ఆఫ్ స్టేటు, చెమ్స్ఫర్డ్ వచ్చి వైస్రాయ్ అనమాట. మౌంటెగ్యూ స్టేట్మెంట్ చెప్తున్నాను చూడండి, ప్రివెంటివ్ మర్డర్ అంట. సో మాస్కర్ ఆఫ్ జలియన్వాలాబాగ్ని ప్రివెంటివ్ మర్డర్ అని చెప్పి డిస్క్రైబ్ చేస్తారు వాళ్ళు. సో రౌలత్ యాక్ట్ వచ్చి మనకి ఇది అసలు యాక్ట్ ఎందుకు అసలు అంటే ఇంప్రిజ్మెంట్ వితౌట్ ట్రయల్ అండ్ సమ్మరీ ప్రొసీజర్ ఫర్ ట్రయల్. అసలు ట్రయల్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు అనమాట రౌలత్ యాక్ట్తో. సో అది చూసుకోండి. ఈ రౌలత్ యాక్ట్ ఎందుకు మనకి ఇంత పబ్లిక్ నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకంటే ఇట్ ఈస్ ఆథరైజ్ ద గవర్నమెంట్ టు ఇంప్రిజ్మెంట్ పీపుల్ వితౌట్ ట్రయల్. ఇవన్నీ సేమ్ ఒకే టాపిక్. రౌలత్ యాక్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. రౌలత్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1919లో. అప్పుడు వైస్రాయ్ ఎవరు? లార్డ్ చెమ్స్ఫర్డ్. 1990 రిఫార్మ్స్ అది గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మౌంటెగ్యూ చామ్స్ఫర్డ్. మౌంటెగ్యూ వచ్చి ఎడ్విన్ మౌంటెగ్యూ వచ్చి సెక్రటరీ ఆఫ్ స్టేట్, లార్డ్ చెమ్స్ఫర్డ్ వచ్చి వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ మనం ఇది చూసుకున్నాం కదా, జలియన్వాలాబాగ్ మాస్కర్కి ఇది రౌలత్ యాక్ట్. నెక్స్ట్ అసలు గాంధీజీ గారు ఆల్ ఇండియా పాలిటిక్స్కి వచ్చింది కూడా ఈ రౌలత్ యాక్ట్ని అగైనెస్ట్గా రౌలత్ సత్యాగ్రహ స్టార్ట్ చేయడంతో వచ్చారనమాట. మనకి ఇప్పుడు ఒక ఫిల్మ్ కూడా వస్తుంది, ఫిల్మ్ లవర్స్ ఎవరన్నా ఉంటే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, చూసుకోండి. యాజ్ శంకరన్ నాయర్ ఛాలెంజెస్ ద క్రౌన్, ది కేసరి చాప్టర్ 2, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలాబాగ్. సో మనకి ఉద్దమ్ సింగ్ గారి స్టోరీ తెలుసు కదా. సో ఉద్దమ్ సింగ్ గారు చెప్తున్నారు చూడండి, వాట్ గ్రేట్ ఆనర్ కుడ్ బి బిస్టోడ్ అపాన్ మీ దెన్ ద డెత్ ఫర్ ది సేక్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. అప్పుడు మన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మన దేశానికి వాళ్ళు ప్రాణత్యాగాన్ని చేయడానికి కూడా వెనకాడే వాళ్ళు కాదనమాట. సో వీళ్ళందరి గురించి చూసుకోండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అఫిషియల్ వెబ్సైట్లో అన్సంగ్ హీరోస్ అనే సెక్షన్ ఉంటుంది, దాంట్లో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.